హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్డ్రాన్ లెర్నింగ్ హబ్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. దీనివల్ల మరింత మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఎస్ఎండిఎస్లో ఉండే ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంది అంటే అవి డిస్కస్ చేసుకుందాం. నార్మల్గా జనరల్గా ఎవరికన్నా పేపర్ ఎలా ఇస్తారు, సెమ్ పేపర్ అంటే దీంట్లో ఈ చాప్టర్ నుంచి ఏ ఆర్ బి ఇస్తారు. అంటే 2 or 3 క్వశ్చన్స్ ఈ 2 టాపిక్స్లో ఉంటుంది. అండ్ 2 మార్క్స్ ఈ టైప్స్లో ఉంటుంది, ఇదే వస్తుంది అని కాదు, జస్ట్ ఈ టైప్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ మనమైతే ఇది చూసుకుందాము. ఫస్ట్ సెకండ్ ఏలో ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో మనకి డిస్క్రీట్ అడగచ్చు, కంటిన్యూస్ అడగచ్చు. డిస్క్రీట్ అంటే మనం ఏం రాస్తాం, కంటిన్యూస్ అంటే మనం ఏం రాస్తాం, మీకు ఐడియా ఉండాలి. అండ్ వీళ్ళు ఏమడుగుతారు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్లో అంటే మీన్ అడుగుతారు, వేరియన్స్ అడుగుతారు, ఇలాంటివన్నీ అడుగుతారు. అండ్ కొన్ని కండిషన్స్ ఇచ్చి దానికి కూడా చెప్పమని అడుగుతారు. అండ్ ఒకవేళ మీకు ఒకటే క్వశ్చన్ వస్తే కనుక ఈ క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. ఒకవేళ ఏ బి లాగా ఇచ్చారనుకోండి, అప్పుడు డెఫినేషన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డెఫినేషన్స్ అంటే అన్ని డెఫినేషన్స్, నార్మాలిటీ లైక్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లేకపోతే డిస్క్రీట్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి అన్నీ ఏ డెఫినేషన్స్ అయినా అడగొచ్చు. సో నెక్స్ట్ దీనికి చాయిస్ క్వశ్చన్కి వస్తే థర్డ్ క్వశ్చన్లో ఏం అడగచ్చు, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అడగచ్చు. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ ఇది ఒక్క క్వశ్చనే అన్న అడగచ్చు, లేకపోతే ఇది ఒక్క క్వశ్చనే అన్న అడగచ్చు. లేదు మీ టైం బ్యాడ్ అయింది అంటే ఈ 2 క్వశ్చన్స్ కలిపి అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఈ నార్మాలిటీ, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఈ మూడిట్లో ఏదో ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. మెయిన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ బాగా చూసుకోవాలి. అండ్ ఎస్టిమేటర్స్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హై. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేసరికి మీన్, వేరియన్స్, వీటి ఫార్ములాస్ అయితే అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ప్రూవ్ దట్ అని చెప్పి ఇట్లా ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తారు, డిస్క్రీటా కంటిన్యూస్ అని మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డెఫినేషన్స్. ఇది కూడా డిఫైన్ పాపులేషన్, శాంపుల్, పారామీటర్ అండ్ స్టాటిస్టిక్ పారామీటర్, సంథింగ్ ఇలాగ కొన్ని డెఫినేషన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది 2 మార్క్స్లో. లిస్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్. ఇదైతే బాగా నేర్చుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్డ్రాన్ లెర్నింగ్ హబ్.